సో మీరు బీయింగ్ అడ్మిషన్ ఆఫీసర్, అడ్మిషన్ డైరెక్టర్ కాబట్టి, సో ఎటువంటి అడ్మిషన్ లీగాలిటీస్ కానీ ఇవన్నీ రిక్రూట్మెంట్ చేయడంలో కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏంటి ఆ క్రైటీరియాస్? యాక్చువల్లీ మీరు లైక్ మా బ్యాక్ అండ్ టీమ్ ఉంటుందండి. మొత్తం మీ లైక్ ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో 10th కానీ ఇంటర్ కానీ అవన్నీ చూస్తారు, క్లారిఫై చేస్తారు. చూసాక వాళ్ళకి మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తారు. లైక్ ఫీజెస్ పరంగా కానీ విజిటింగ్స్ పరంగా కానీ, అంటే విజిటింగ్ ఎప్పుడు తీసుకెళ్తాం మామూలుగా ప్రతి ఇయర్ విజిటింగ్ అనేది ఉంటుందండి. ఈ ఇయర్ కూడా విజిటింగ్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ 3 బ్యాచెస్లో తీసుకెళ్ళాం, ఈ ఇయర్ మేబీ 5 బ్యాచెస్లో తీసుకెళ్ళొచ్చు. ఓకే, బ్యాచ్కి ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది పేరెంట్స్ అని ఉంటుందండి. అక్కడికి వెళ్ళాక యూనివర్సిటీలో ప్రతి ఒక్కటి చూపిస్తామండి. ఇట్స్ నాట్ అబౌట్ ఏదో మిమ్మల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తాం చూపిస్తున్నాం, క్యాంపస్ చూపించి 1 క్లాస్ క్యాంపస్ ఉంది అనేది కాదు. మీకు లిటరల్గా ఫ్యాకల్టీ ఎవరున్నారు, ప్లేస్మెంట్స్ ఎవరున్నారు, తర్వాత క్యాంపస్ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, సో మొత్తం A to Z మీకు చూపించి అంతా ఓకే అనుకున్నాకనే తర్వాత ఫర్దర్గా ఓకే అంటే అడ్మిషన్ అనేది కంటిన్యూ చేస్తామండి. లేకపోతే ఇఫ్ రియలీ మీకు అంటే సాటిస్ఫై కానప్పుడు డెఫినెట్లీ వాళ్ళ అమౌంట్ కూడా రిఫండ్ ఇస్తారు మేడం. అది కూడా